అయితే నిన్న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కాలోజీ టీవీ ఆఫీస్కు నమస్తే తెలంగాణ సంబంధించినటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో రమేష్ అనేటువంటి వ్యక్తి ఒక లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. అది లీగల్ నోటీస్ కూడా కాదు, ఒక కథనం పైన మేము వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళు ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు, సో దానికి సంబంధించి క్షమాపణ చెప్పాలి, లేకపోతే మాత్రం సివిల్ అండ్ క్రిమినల్కి సంబంధించినటువంటి కేసులు వేస్తాం, అదేవిధంగా 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి అసలు మేము ఏం స్టోరీలు చేసామా అని ఒకసారి ఆలోచించుకున్నటువంటి క్రమంలో ఒకటే ఒక సందర్భంలో అది ఏంటి అంటే, నమస్తే తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ఆ నమస్తే తెలంగాణను పట్టుకొని మొదటి నుంచి ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉద్యమ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసివేస్తున్నటువంటి ఒక విషయం వాళ్ళ సంబంధించిన ఉద్యోగులే మనకి ఇవ్వడంతో మనం కొన్ని స్టోరీలు చేయడం జరిగింది. నాతో పాటు కొన్ని ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో, ఇటు దిశ కానీ, ఇటు లేదంటే ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా వచ్చేస్తున్నటువంటి కందుకూరి రమేష్ బాబు గారు కానీ, లేదంటే వాస్తవం అనేటువంటి ఒక పత్రిక కావచ్చు, తెలుగు పత్రిక కావచ్చు, ఇలా చాలా రకాల ముచ్చట శ్రీనివాసరావు గారు కావచ్చు, చాలామంది కథనాలు వేయడం జరిగింది వాస్తవంగా. సో దీనికి సంబంధించి మేము వేసినటువంటి కథనాల వల్ల నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే తీసేస్తా అనుకున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు సేఫ్ జోన్లో ఉండడం జరిగింది. అంటే ఒక మంచి ప్రయత్నం మీడియా పరంగా మేము చేయడం జరిగింది, దానిలో మా తప్పేమీ లేదు. ఎందుకంటే అందులో జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటి కూడా ఒక ఉద్యమకారులుగా మా బాధ్యత అది. ఉద్యమకారులుగా ఎక్కడ ఎవరు ఏ ఉద్యమంలో ఉన్నటువంటి, అంటే వాళ్ళు మా భావజాలం వేరు కావచ్చు, కానీ మాకున్నటువంటి డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ మేము వాళ్ళ తరపున కొట్టడానికి ఎప్పుడు కూడా ముందుంటాం. మొన్న శంకర్ విషయంలో కూడా, న్యూస్ లైన్ శంకర్ విషయంలో కూడా కాలోజీ టీవీ వేదికగానే మేము ప్రశ్నించినాం. అది ఎవరైనా సరే, అది ఎవరు చేశారో దానిపైన దర్యాప్తు ముమ్మరం చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పినాం. కానీ ఆయన ఐడియాలజీ వేరు, మా ఐడియాలజీ వేరు. మేమంతా కూడా కేసీఆర్కు అగెనిస్ట్గా పనిచేస్తూ, కేసీఆర్కు సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలు కథనాలు చేస్తూ మేము వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాం. మేము ఎక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి గతంలో తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎన్నికలకు ముందు ఏదైతుందో మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దించాలంటే ఒక ధ్యేయంగా పనిచేసినాం. సరే, కొంతమంది వేరే పని చేయొచ్చు, ఎవరి భావజాలు వాళ్ళకు ఉండొచ్చు, తప్పేమీ లేదు. కానీ ఒక జర్నలిజంకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్కడ ఎవరు దాడి చేసినా కానీ ఖండించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రతి జర్నలిస్ట్ పైన ఉంటుంది. అందులో భాగంగానే మేము ఈరోజు ఆ శంకర్ విషయంలో కావచ్చు, లేదంటే నమస్తే తెలంగాణ ఉద్యోగులను తీసివేస్తున్న విషయంలో కావచ్చు, మేము ఖచ్చితంగా వాళ్ళ కోసం మాట్లాడినాం, వాళ్ళ కోసం అడ్జేసినాం. గతంలో భూపాలపల్లిలో జర్నలిస్టుల స్థలాలను ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణకి సంబంధించినటువంటి దానిలో ఆయన కొన్ని ఆ భూములకు గుంజుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళ కోసం కొట్లాడినాం. అంటే ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళకు ఖచ్చితంగా నమస్తే తెలంగాణ ఇలాంటి పత్రికలు ఇలాంటి అరాచకాలు చేసినప్పుడు ఖచ్చితంగా కాలోజీ టీవీ నిలబడి కొట్లాడుతుంది. నాతో పాటు చాలా పత్రికలు కూడా చేసినాయి వాస్తవంగా. సో అంటే ఇది ఎక్కడంటే ప్రజల పక్షాన ఉండి కొట్లాడేటువంటి తత్వం మాది. ఈరోజు పార్టీలో ఉండొచ్చుగాక, పార్టీలు ఇటు బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, వాళ్ళకు ఉండేటువంటి ఐడియాలజీ వాళ్ళకు ఉంటాయి. ఖచ్చితంగా ప్రజల పక్షాన కొట్లాడడం, ప్రజల సమస్యలపై కొట్లాడమే ధ్యేయంగా కాలోజీ టీవీ నిరంతరం పనిచేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి ఈ నమస్తే తెలంగాణ పత్రికలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన మేము కథనాలు వేసినాం. దానికి మేము ఎటువంటి క్షమాపణ చెప్పదలుచుకోలేదు, మేము లీగల్గానే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నాం. అయితే ఒక్కసారి దీనికి సంబంధించి ఒకసారి క్లియర్గా మీకు నిన్న కూడా నేను చెప్పిన మళ్ళీ ఒక్కసారి వచ్చిన బ్రీఫ్గా చెప్పడం ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా. ఇక్కడ చూడండి, కందుకూరి రమేష్ బాబు గారు నిజంగా కూడా ఆ నమస్తే తెలంగాణ పత్రికల్లో ఫౌండర్ మెంబర్, అంటే మొట్టమొదటిగా స్థాపించినప్పుడు ఈయన కూడా ఒక ఉద్యోగిగా అక్కడ బతుకమ్మ అనేటువంటి ఒక మ్యాగజిన్ కావచ్చు, లేదంటే అక్కడ ఇంకొక సండే మ్యాగజిన్, ఈ 2 మ్యాగజిన్లు కూడా చాలా ప్రజా ఆదరణ పొందినటువంటి మ్యాగజైన్స్, ఇవన్నీ కూడా నమస్తే తెలంగాణలో వచ్చే వాస్తవంగా. దీని అన్నిటి కూడా రూపకర్త రమేష్ బాబు గారు. సో ఈయన పైన కూడా ఈరోజు ఇలాంటి వాళ్ళు అక్కడ సంస్థలో జరుగుతున్నటువంటి విషయాలు వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు ఖండించడం జరుగుతూ ఉంటుంది. ఒక జర్నలిస్ట్ నాయకులు కావచ్చు, లేకపోతే ఇండిపెండెంట్ జర్నలిస్టులు కావచ్చు, ఒక అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా ఖండిస్తారు. దానికి నోటీసులు పంపించడం జరిగింది. మార్కండేయ గారు, ఈయన దిశ సంబంధించినటువంటి ఎడిటర్, ఈ మార్కండేయ గారు కూడా నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి కట్టాశేఖర్ రెడ్డి కానీ, కందుకూరి రమేష్ బాబు గారు కానీ, లేదంటే కల్లూరి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కానీ, లేదంటే అల్లం నారాయణ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఫౌండర్ మెంబర్స్ వాళ్ళంతా కూడా నమస్తే తెలంగాణకు. అంటే వాళ్ళంతా కూడా ఒక పిల్లర్స్ లాంటి వాళ్ళు. వీళ్ళపైనే ఈరోజు ఇలాంటి పరువు నష్టం దావా వేస్తున్నా అంటే ఏమనుకోవాలి? అంటే ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఒక మీడియా సంస్థ పైన ఇంకో మీడియా సంస్థ పరువు నష్టం దావా వేయడం అనేది నాకు తెలిసి మొట్టమొదటిసారేమో అనుకుంటున్నాను అయితే.
ఇలాంటి చిల్లర అసలు నమస్తే తెలంగాణ పేపర్ అనేది ఒక టిష్యూ పేపర్. దానికి ఆ పత్రికకు విలువలు కానీ ఎథిక్స్ కానీ ఇలాంటి నీతి నిజాయితీ నిబద్ధత లేనటువంటి ఒక పత్రిక ఏదైనా ఉంది అంటే అది నమస్తే తెలంగాణ మాత్రమే. ఎలాంటి విలువలు లేకుండా ఈరోజు లో గ్రేడ్ 3rd గ్రేడ్ వార్తలు రాసేటువంటి ఒక పత్రిక నమస్తే తెలంగాణ పత్రిక అని చెప్పి చెప్తా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ఎడిటర్ తిగుల కృష్ణమూర్తి కానీ లేదంటే దానికి సంబంధించిన ఎండి ఎవరైతే ఉన్నారో దామోదర్ రావు గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఈరోజు తెలంగాణ ఉద్యమకారులను అవమానిస్తున్నారనే విషయాన్ని కూడా మనందరం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇక్కడ చూడండి, ఇక దండుగుల శ్రీనివాస్ ఎడిటర్ వాస్తవం సంబంధించినటువంటి ఒక వెబ్ మీడియా ఇది. ముచ్చట.com మనకు అందరికీ తెలుసు. సంచలన కథనాలు రాయడంలో ముచ్చట శ్రీనివాస్ గారు చాలా అద్భుతంగా రాస్తారు కథనాలు. ఆయన రాసినట్టు కథనాలు ఎవరు కూడా రాయలేరు వాస్తవంగా, అంత అద్భుతంగా రాస్తారు. ద తెలుగు న్యూస్.com చీఫ్ ఎడిటర్ కాలేజ్ టీవీ మాకు సంబంధించిన ఛానల్, చీఫ్ ఎడిటర్ విధాత పబ్లికేషన్ సంబంధించినటువంటి ఒక దానికి రాయడం జరిగింది. ఓకే తెలుగు.com, తెలుగు 360.com అంటూ ఒకరు చూస్తారు. ఇదంతా కూడా ఎక్కడ వస్తుందంటే ఇక చూడండి, అవర్ క్లయింట్ తెలంగాణ పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కదా మిత్రులారా. ఒక్కసారి చూడండి క్లియర్గా. That my clients are running newspapers in the name of Namaste Telangana and Telangana Today, which are public newspapers and established with a good intention to educate the common people about the developments in the state of Telangana. అంటే వీళ్ళు నమస్తే తెలంగాణ అండ్ తెలంగాణ టుడే ఇది వాస్తవం వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఎడ్యుకేట్ ద కామన్ పీపుల్ అంటే సామాన్య ప్రజలను ఎడ్యుకేట్ చేసే విధంగా ఈ పత్రిక స్థాపించని చెప్తా ఉన్నారు. కానీ ప్రజలకు దుష్ప్రచారం చేయడంలో, ప్రజలకు దుష్ప్రచారాలు అంటే విష ప్రచారాలు చేయడంలో, ప్రజలకు అందించడంలో వీళ్ళు దిట్ట అని చెప్పేసి క్లియర్గా మనకు తెలుస్తూ ఉంది వాస్తవంగా. వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా కానీ ఈటల రాజేందర్ లాంటి వాళ్ళను, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళను వాళ్ళపైన ఎంత పెద్ద విష ప్రచారం చేసినా మనం చూడలేదా? వీళ్ళు ఇప్పుడు వచ్చి మాట్లాడతారు అంటే వీళ్ళు వేసేటువంటి తాటాకు చప్పులకు బెదురుతాం అనుకుంటున్నారా? బరాబర్ లీగల్గా మేము ఎదుర్కొంటాం, తప్పేమీ లేదు. మేము చేసిన దానిలో తప్పేమీ లేదు. మేము చేసినటువంటి కథనాల వల్ల అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత అనేది వచ్చింది అనేది స్పష్టంగా మాకు తెలుసు. క్లియర్ ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. ద మెయిన్ మోటివ్ ఆఫ్ ద పేపర్ ఈజ్ టు క్రియేట్ పబ్లిక్ అవేర్నెస్ బై పబ్లిషింగ్ ఫ్యాక్చువల్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ద న్యూస్ పేపర్ హ్యావ్ గెయిన్డ్ స్టేట్ వైడ్ పాపులారిటీ యాజ్ ద న్యూస్ పేపర్ హ్యాస్ ఆల్వేస్ మెయింటైన్ ఎథిక్స్ ఆఫ్ పబ్లిసిటీ అట. అంటే వీళ్ళు ఏమంటారంటే మేము విలువలతో కూడిన జర్నలిజం చేస్తాం, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ చేస్తా అని చెప్పేసి అంటున్నారు. ఎంత మూర్ఖత్వం అంటే ఒక వేశ్య తను పతివ్రత అని చెప్పుకుంటూ ఉంటుంది బయట మార్కెట్లో. ఆ వేశ్య కంటే అంటే వేశ్య కనీసం తను డబ్బులు ఇచ్చిన దానికి కానీ కనీసం సుఖమనిస్తుంది. కానీ ఈ నమస్తే తెలంగాణ సంబంధించినటువంటి ఈ దామోదర్ రావు ఎవడైతే ఉన్నాడో వేశ్య కంటే అధ్వానమైనటువంటి జీవితం చెప్తా ఉన్నాను. వేశ్య కంటే అధ్వానమైన జీవితం. వేశ్య అన్నా కానీ డబ్బులు తీసుకున్నందుకనే సుఖాన్ని ఇస్తుంది, కనీసం ఆ విలువను ఉంటుంది వేశ్యకి. కానీ ఈయనకి అది కూడా లేదు. ఆ వేశ్యకు ఉండేటువంటి కనీసం నీతి నిజాయితీ కూడా ఉండదు. అంతకంటే కఠినం వీడు. ఇలాంటి వాటి మీద మాకు నోటీసులు పంపిస్తూ ఉన్నాడు. ఇదంతా ఇక రాసిన తర్వాత అసలు ఏం చేస్తున్నామంటే కదులుతున్న నమస్తే పునాదులు, నమస్తే తెలంగాణ 2 ఉద్యోగుల కుదింపు ఆందోళన జర్నలిస్టులు అంటూ కొన్ని కథనాలు వివిధ మ్యాగజైన్లో టైటిల్తో సహా పెట్టడం జరిగింది వాస్తవంగా. ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ ఎంటర్లీ ఫాల్స్, డిఫమేటరీ అండ్ మేడ్ విత్ రెక్లెస్ డిస్రిగార్డ్ ఫర్ ద ట్రూత్ అంటూ మొత్తానికి ఇవన్నీ కూడా రావడం జరిగింది వాస్తవంగా. సో వాళ్ళకు ఈ మనోభావాలు దెబ్బతిన్నాయి, అదైంది ఇదైంది, మా ఉద్యోగాల మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకుంటా ఏదేదో కథనాలు రాసి లాస్ట్కి ఏమంటారంటే ఇక్కడ చూడండి, హెన్స్ యు ఆర్ ఆల్ హియర్ బై కాల్ టు ఇమీడియట్లీ cease and desist from making any more false, malicious, untrue and unverified allegations against my client and tender unconditional and written apology in your print media and social media platforms, more particularly in YouTube, within 3 days of receipt of this notice for making such a false, untrue, baseless, unverified allegations against my client. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే 3 daysలో గల మేము యూట్యూబ్లో కానీ లేకపోతే వెబ్ మీడియాలో కానీ క్షమాపణ చెప్పాలి, రిటర్న్గా కూడా చెప్పాలని చెప్తా ఉన్నారు కదా. మేము చెప్తా ఉన్నాం మేము అసలు మేము చేసిన తప్పు కాదు, మేము చేయం, తప్పేమీ లేదు. మేము చేసిన కథనాల వల్ల అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత అనేది వచ్చింది అనేది స్పష్టంగా మాకు తెలుసు. కాబట్టి మాకున్నటువంటి సమాచారంతో మేము ఈరోజు కథనాలు చేయడం జరిగింది తప్ప వేరే ఏది చేయలేదనేది స్పష్టంగా మాకు తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అపాలజీ కానీ లేకపోతే ఇంకేది కానీ చేసే పరిస్థితి లేదు. దీనికి సంబంధించిన నోటీస్కి రిప్లై మాత్రం ఖచ్చితంగా ఇస్తాం, దానిలో ఎటువంటి బేషజాలకు పోము. ఎందుకంటే మీరు ఒక అభ్యంతరకాన్ని వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అభ్యంతరకారం ఏదైతే ఉందో దానికి రిప్లై ఇచ్చేటువంటి బాధ్యత మాకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మేము చేస్తాం, దానిలో ఎటువంటి అది లేదు. సో దీనికి ఏమంటున్నారంటే
failing which my client will be constrained into initial legal proceedings against you all in both civil and criminal lines. చేసుకోండి సివిల్ క్రిమినల్ ఇంకేమున్నా లాలో ఏమున్నాయి అవన్నీ కూడా పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. మమ్మల్ని జైలుకు పంపుకోండి లేకపోతే ఇంకేమున్నా అవి చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇన్ కేస్ ఇన్ కేస్ ఆఫ్ యువర్ నాన్ కంప్లైంట్స్ ఇన్ సచ్ an event I have specific instruction to proceed against you all both in civil and criminal seeking monetary damages to the tune of 100 crores against you all jointly or severally and you all shall also held responsible for further costs and consequences. తప్పకుండా మీరు చేసేటువంటి ప్రతి దానికి కూడా మేము రెస్పాన్సిబుల్గా ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వెనకడిగేసే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా న్యాయస్థానాలు ఈ యొక్క మీడియాలో ఈ యొక్క జర్నలిజంలో ఉన్నటువంటి మేము ఖచ్చితంగా ఇలాంటి వాటిని ఫేస్ చేసడానికి రెడీగా ఉన్నాం. తప్పేమీ చేయలేదు. మేము చేసిన కథనాల వల్ల మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు మాత్రమే మేము ఈరోజు కథనాలు చేయడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం లేదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో